ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రముఖ సంస్థ వంటి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అప్రెంటిసెస్ పోస్టుల కోసం భారీగా రిక్రూట్మెంట్ అనేది కూడా చేస్తున్నారు. హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ డివిజన్ సెంట్రల్ ఆఫీస్ నుండి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది కూడా మనకి రావడం అయితే జరిగింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఒక లీడింగ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అన్నమాట. సో పాన్ ఇండియాలో బ్రాంచెస్ నెట్వర్క్ మోర్ దెన్ 5,000 మనకి వరకు బ్రాంచెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఈ యొక్క సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అప్రెంటిసెస్ పోస్టుల కోసం రిక్రూట్మెంట్ అనేది కూడా చేస్తున్నారు. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్న బ్యాంక్స్లో మనకి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ ట్రైనింగ్ సీట్స్ వచ్చేసి 4,500 ఓపెనింగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో మనకి 7th జూన్ నుండి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ స్టార్ట్ అవ్వడం జరిగింది. 23rd వరకు వచ్చేసి మీరు అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. దెన్ మనకి పేమెంట్ అప్లికేషన్ ఫీ వచ్చేసి 25th వరకు అవకాశం కల్పిస్తున్నారు. డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫస్ట్ వీక్ ఆఫ్ జూలైలో అయితే మనకి నిర్వహించడం అయితే జరుగుతుంది. దెన్ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే ఇండియన్ నేషనల్కి సంబంధించిన మెయిల్ ఫీమేల్స్ ప్రతి ఒక్కరూ ఈ యొక్క అప్రెంటిస్లో మీరు జాయిన్ అవ్వచ్చు. సో నాట్స్ పోర్టల్ నుండి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏజ్ లిమిటెడ్ వచ్చేసి 20 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల లోపు ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్క మెయిల్ క్యాండిడేట్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకోండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎనీ రికగ్నైజ్డ్ బోర్డ్ యూనివర్సిటీ నుండి తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి డిగ్రీ గ్రాడ్యుయేషన్ పాస్ అవుట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వచ్చు. పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసి 12 months పాటు మనకి డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ పీరియడ్లో మీకు బ్యాంకింగ్ సంబంధించిన ఆల్ ప్రాసెస్ మీద మీకు ట్రైనింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది వచ్చేసి డీటెయిల్స్ అనమాట. దాని మనకి సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీకు సెలక్షన్ ప్రాసెస్ బేస్డ్ ఆన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ యొక్క టెస్ట్ ఆఫ్ లోకల్ ఎగ్జామినేషన్ ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేస్తారనమాట. ఎగ్జామ్స్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ మరియు హిందీలో అయితే ఎగ్జామ్స్ అయితే కూడా ఉంటుంది. సో ఇక్కడ మనకి వివిధ రకాల సిలబసెస్ మీద 100 క్వశ్చన్ 100 మార్క్స్ తోటి ఇక్కడ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. దాన్ని బట్టి మమ్మల్ని ఇక్కడ సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. తర్వాత టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజెస్ మీద అయితే మనకి టెస్ట్ ప్రిఫరెన్స్ అనేది కూడా ఇస్తారనమాట. డ్యూరేషన్ వచ్చేసి ద డ్యూరేషన్ ట్రైనింగ్ పీరియడ్ 12 months అనమాట. 12 months పాటు జాబ్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఈ ట్రైనింగ్ సమయంలో మీకు 15,000 ఫర్ మంత్ స్టైఫండ్ రూపంలో కూడా మనకి వీళ్ళు పే చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో అసెస్మెంట్ అండ్ సర్టిఫికేషన్ ఆఫ్టర్ ది కంప్లీషన్ అప్రెంటిస్ ట్రైనింగ్ అప్రెంటిస్ మే నీడ్ టు గో ది అసెస్మెంట్ టెస్ట్ సర్టిఫికేట్ విల్ బీ అవార్డెడ్ ఫర్ ది ఈ యొక్క క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారనమాట. బ్యాంక్స్ ట్రైనింగ్ వెన్యూ అండ్ బ్యాంక్ బ్రాంచ్ డిపెండ్స్ ఆన్ జాబ్ ట్రైనింగ్ బేస్ చేసుకొని మీ యొక్క నియర్ బైలోనే మనకి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. దెన్ మనకి అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఎవరైతే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 400 రూపీస్, ఎస్సీ ఎస్టీ ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి 600 రూపీస్ ఫీజు ఉంటుంది అప్లికేషన్. దెన్ ఫైనల్గా ఆల్ అదర్ క్యాండిడేట్స్కి మనకి 800 రూపీస్ ఫీజు అయితే ఉంటుంది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లికేషన్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మరిన్ని లింక్స్ ప్రొవైడ్ చేసి పెడతాను గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.